number 10 verse number 30. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనము. Let's read it together. మనందరం కూడా కలిసి చదువుదాం. Maybe in Telugu, English, whatever language. అది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనప్పటికీ కూడా కలిసి చదువుదాం. 1 2 and 3. 1 2 3 స్టార్ట్. Jesus answered and said, a certain man went down from Jerusalem to Jericho and fell among thieves, who stripped him of his clothing and wounded him and departed, leaving him half dead. Amen. Amen. How many of you know the story? ఈ యొక్క ఉదంతము ఎంతమందికి తెలుసండి? I'm sure most of us know the story. నాకు తెలుసు ఈ యొక్క కథ అందరికీ కూడా తెలుసు అని. We've heard about the good Samaritan. మనము మంచి సమరయుడు గురించి అనేక మార్లు విన్నాము కదా. And Jesus spoke about this parable. యేసుక్రీస్తు వారు ఉపమానం గురించి మాట్లాడారు. But I want to take on just one line and preach to you. అయితే ఉపమానం అంతటిలో కూడా ఒక లైన్ ని తీసుకొని మీకు ప్రసంగించాలని ఆశపడుతున్నా. The Bible says, బైబిల్ చెప్తుంది, a certain man went from Jerusalem to Jericho. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తున్నాడు అని రాయబడింది. As a man and as a woman, ఒక స్త్రీ పురుషులుగా we are also on a journey. మనమందరము కూడా ప్రయాణములో ఉన్నాము. We start at a certain place and we end at another place. మనము ఈ ప్రయాణంలో ఒక దగ్గర ఆరంభించి ఒక దగ్గర ముగిస్తూ ఉన్నాం. This man started his journey. ఈ మనుష్యుడు ఎక్కడ ప్రారంభించాడంటే జర్నీని, he started from a place called Jerusalem. తన యొక్క ప్రయాణమును ఈ మనుష్యుడు యెరూషలేము అనే స్థలము దగ్గర ప్రారంభించాడు. And then he went to a place called, to a destination called Jericho. యెరూషలేము దగ్గర ప్రయాణం ప్రారంభించి యెరికో దగ్గర తన ప్రయాణాన్ని ముగించాడు. Every single one of us have a destination. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వారిలో అంతము గమ్యము అనేది ఉన్నది. And every single one of us must start our journey. ప్రతి ఒక్కరూ కూడా మనక యాత్రను ప్రారంభించాము. Hallelujah. Hallelujah. Every single one. ప్రతి ఒక్కరు కూడా has been designed to start and finish. మనలో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యాత్రను ఆరంభించి ముగించడానికి దేవుని చేత సృష్టించబడ్డాము. No, I tell people about when we visit a cemetery. నేను ఎప్పుడు కూడా ప్రజలకు చెప్తా ఉంటా, మన యొక్క సెమెటరీస్ దర్శించినప్పుడు, and then you go to a particular cemetery when somebody's died, ఎవరైనా చనిపోతే యొక్క సమాధి వద్దకు మనం వెళ్ళినప్పుడు you will see a birth date and then you'll see the death date. సమాధి వద్ద మనం చూస్తాం కదా, వాళ్ళు జనన దినము అలాగే మరణ దినము కూడా మనం చూస్తాం. And in between these two dates, ఈ రెండు డేట్స్ మధ్యలో కూడా you will have a hyphen, a dash. చూడండి, ఆ రెండు డేట్స్ మధ్యలో కూడా చిన్న హైఫెన్ ఉంటుంది, చిన్న గీత. That hyphen can be a minus sign. చూడండి, ఆ యొక్క హైఫెన్ అనేది మైనస్ సైన్ ఉంది కదా. It means we started our journey and we came to an end of a journey, but we were not at all productive or not of any use. It's a subtraction sign. No use in life. We born, dead, no use. చూడండి, మనము ఆ దినమున జన్మించాము, అలాగే ఈ దినమున మరణించాము. ఆ యొక్క మైనస్ అనేది విలువ అంతేవి కూడా కాదు. It means we have sucked up the energy from the soil. ఆ యొక్క ఏమి తెలియజేస్తుందనంటే, మనము ఆ యొక్క మట్టిలో నుంచి ఆ జీవాన్ని పొందుకున్నాం. But we were never productive in life. మన జీవమైతే పొందుకున్నాము కానీ జీవితంలో నుంచి ప్రతిఫలం అనేది ఏమీ కూడా లేదు. But the dash can also mean something else. చూడండి, ఆ యొక్క హైఫెన్, ఆ తీసివేత అనేది మరొక దాన్ని కూడా సూచిస్తూ ఉంది. It can be a blank on which you write history. చూడండి, ఆ గీత అనేది నీ జీవితంలో నువ్వు ఏం చేసావో రాయడానికి కూడా సూచిస్తూ ఉంది. It can be a minus or it can be a plus. ఆ యొక్క గీత అనేది ఇది మైనస్ అయినా అవుతుంది, ప్లస్ అయినా అవుతుంది. I want you answer your question yourself. చూడండి, మీకు మీరే జవాబు చెప్పుకోండి నీ జీవితం గురించి. Whether your life is a plus or a minus. నీ యొక్క జీవితము మైనస్ గా ఉన్నదా, ప్లస్ గా ఉన్నదా? But this man, the Bible says, ఈ మనుష్యుడి జీవితంలో ఏం చెప్తుందంటే బైబిల్, he went from Jerusalem to Jericho. ఈ యొక్క మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళాడు అని రాయబడింది. But there's one word which is very interesting. ఒక పదమును చాలా ఆసక్తిగా ఉందండి ఇక్కడ. It says a certain man went down. చూడండి, ఇక్కడ ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు
దిగిపోవచ్చుండగా రాయబడింది. Down is very important. దిగిపోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన పదము. Every time you see the word went down, ప్రతిసారి కూడా దిగిపోవుననే మాట రాయబడింది. you mean the man is going from one stage to a worse off stage. అది దేని సూచిస్తూ ఉన్నదనంటే తన ఆధ్యాత్మిక జీవితంలో తన ప్రయాణములో అంతకంతకు దిగిపోతున్నాడు అని అర్థమిస్తూ ఉంది. A man had a great job but now he's jobless. He's come down. ఒకప్పుడు చాలా ఉన్నతమైన పదవి కలిగిన వాడు, ఉద్యోగాన్ని కలిగిన వాడు, ఇప్పుడు అది కూడా లేనివాడిగా ఉన్నాడు. A man had a great family but now the family is broken. He's come down. ఒకప్పుడు మంచి కుటుంబాన్ని కలిగి ఉన్నాడు, అయితే అది విఫలమైపోయి ఈ రోజు కుటుంబాన్ని లేనివాడిగా ఉన్నాడు. This man, the Bible says, he went down. ఈ యొక్క మనుషుడు కిందకి దిగిపోయాడు అని చెప్పబడి ఉన్నది. And where did he go from? అక్కడి నుంచి అతడు వెళ్ళి He started from Jerusalem. ఈ మనుషుడు యెరూషలేము అనే ప్రదేశం నుంచి యాత్ర ప్రారంభించాడు. Listen very carefully. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. What is the meaning of Jerusalem? అసలు యెరూషలేము అంటే అర్థం ఏమేనుంది? Does anybody know the meaning of Jerusalem? అసలు యెరూషలేము అంటే ఎవరికైనా అర్థం తెలుసా? The word Selam means peace. Peace. షాలేం అంటే సమాధానము అని అర్థము. Jerusalem means the house of peace or the place of peace. యెరూషలేము అంటే సమాధానంతో కూడిన దేవుని ఇల్లు అని అర్థము. But he went from a place of peace. సమాధానము నుంచి అనే స్థలం నుంచి ఆ వ్యక్తి ఆరంభించాడు. The Bible says he went down. బైబిల్ చెప్తుంది సమాధానం అనే ప్రదేశములో నుంచి అతడు కిందకు వెళ్ళిపోయాడు అని. And he went down where? కిందకి ఎక్కడికి వెళ్ళాడు? A place called Jericho. యెరికో అనే స్థలానికి వెళ్ళాడు. What is the meaning of Jericho? అసలు యెరికో అంటే దేన్ని సూచిస్తూ ఉంది? It's a place of fragrance. That's what it means. చూడండి, యెరికో అంటే అది చాలా పాడుగా ఉన్న స్థలాన్ని సూచిస్తుంది. A place of smell, a good smell. వాసన, ఆ వాసన అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. Does it make sense for a man who's living in peace to change his origin and go down to another place? ఒకప్పుడు సమాధానము శాంతి అనే ప్రదేశంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు వాసన అనే స్థలంలోనికి వెళ్ళడము ఏదైనా అర్థం ఉందా? The prodigal son was inside his father's house. చూడండి, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, అతడు ఒకప్పుడు తండ్రి ఇంటిలో ఉన్నాడు. He had everything he wanted. అతడు కావలసిన ప్రతి ఒక్కటి కూడా తండ్రి ఇంటిలో ఉన్నది. But he decided one day he wants to see what is outside the father's house. కానీ ఒకానొక దినాన తండ్రి ఇంటి నుంచి బయట ఉన్నదాన్ని చూద్దాం అనుకొని డిసైడ్ అయ్యాడు అన్నమాట. And that's when the problem began when he went down from the father's house to the place of swine. తాను ఎప్పుడైతే బయట ఉన్నదాన్ని చూడాలనుకున్నాడో సమస్య అప్పుడు ప్రారంభమైనది. The Bible says this man, బైబిల్ చెప్తుంది ఈ మనుష్యుడు, he went from Jerusalem to Jericho. ఈ మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేశాడు అని. Whenever your trip has not been authorized by heaven, మన యొక్క యాత్ర, మన యొక్క ప్రయాణం అనేది దేవుని చేత నిర్ణయించబడనప్పుడు, when our trip has been outside the delegates of God's coordinates, మన యొక్క ప్రయాణం అనేది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, when God is not a plan and of our agenda and our future, మన యొక్క జీవితంలో స్త్రీగా గాని పురుషునిగా పునడంలో గాని దేవుని ఉద్దేశం అనేది ఉన్నది. God is not liable to keep you because he's not assigned you to make the journey. He's not assigned you, so he's not liable to keep you. He's not going to protect you, basically. ఓకే, దేవుని చిత్తంలో గనక నువ్వు లేకపోతే, దేవుడు గనక నిన్ను చేయకపోతే నిన్ను కాపాడాల్సిన అవసరం కూడా దేవునికి లేదు కదా. There was an advertisement I saw many years ago. చాలా సంవత్సరాల క్రితం ఒక అడ్వర్టైజ్మెంట్ నేను చూశాను. It's an advertisement of a family under an umbrella. ఒక కుటుంబం అనేది ఒక గొడుగు కింద ఉండడము. And then you see these raindrops falling all across. ఆ యొక్క గొడుగు మీదగా వర్షపు జల్లులు అనేవి కింద పడుతూ ఉన్నాయి. So the family is safe under the umbrella. ఆ వర్షపు జల్లులు పడుతూ ఉండగా ఈ గొడుగు కింద ఆ యొక్క కుటుంబం అంతా కూడా చాలా సురక్షితంగా ఉన్నారు. As long as they are under the umbrella, వాళ్ళు ఎంత కాలం అయితే, ఎంతసేపు అయితే గొడుగు కింద ఉంటారో they are safe. వాళ్ళు ఎంతో సురక్షితంగా ఉన్నారు. But the time they will step out, ఎప్పుడైతే ఆ గొడుగులో నుంచి వర్షపు జల్లులు పడుతుండగా బయటకు వచ్చేసారో, they are liable to be wet in the rain. వాళ్ళు వర్షంలో తడడానికి అర్హులు. As long as we are in the will of God, మనం ఎంత కాలం అయితే, ఎన్ని రోజులు దేవుని చిత్తములో ఉంటామో, as long as we listen to what he's saying to us, దేవుడు మనకి ఏమి చెప్తున్నాడో అది ఎంత కాలం మనం వింటామో, he's authorized to protect us. దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన బద్ధుడై ఉన్నాడు. He says, I will keep you, your legs will not fall to you, you will not stumble, you will not fail. అతను చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను రక్షిస్తాను, నీ యొక్క పాదము జారదు, నువ్వు చాలా సురక్షితంగా ఉంటావు అని. He that dwelleth in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని రాయబడింది కదా. Will you say hallelujah? హల్లెలూయా.
Hallelujah. హల్లెలూయా. He that dwells in the secret place, మహోన్నతుని చాటున నివసించువాడు, he shall abide under the shadow of the Almighty. చూడండి ఆయన రెక్కల కింద ఉన్నవాడు అని రాయబడింది. But if a person decides to be out of the dwelling place of God, దేవుని యొక్క నివాస స్థలంలో ఉండకుండా బయటకు వద్దామని నిర్ణయించుకునే వ్యక్తి, the evil one will attack him. చూడండి ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని చిత్తంలోంచి బయటకు వస్తాడో దురాత్మ అనేది ఆ వ్యక్తిలోనికి ప్రవేశిస్తూ It ఉంది. is not God's fault. అది దేవుని యొక్క తప్పు కాదండి. It is our fault for stepping out of God's plan. దేవుని చిత్తంలో నుంచి బయటకు వచ్చేయడము అది మన పొరపాటు. This man from a place of peace goes to some other destination. ఈ యొక్క వ్యక్తి సమాధానము శాంతి అనే ప్రదేశములో నుంచి వాసన ఎరుకు అనే స్థలానికి వచ్చేసాడు. ఆ I వ్యక్తి am తప్పు. also reminded of this man called Jonah. చూడండి ఈ యొక్క సందర్భంలో యూదా అనే వ్యక్తిని గురించి కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. Jonah, the Bible says, go to one destination. జోనా అనే వ్యక్తి ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళడానికి నిర్ణయించబడ్డాడు. But the man went on the other direction. చూడండి నీనివేకు వెళ్ళాల్సిన మనిషి తర్షీషుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. What happened? ఏమైంది? He encountered a big fish. పెద్ద తిమింగలము వచ్చి అతన్ని మింగడము. He encountered this fish spitting him on soil. ఆ యొక్క పెద్ద తిమింగలము ఆ యొక్క మట్టి మీద అతన్ని కక్కివేయడము. And finally went to the place where God wants him to go. ఆఖరిగా ఏమైంది? దేవుడు అతను ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడో అక్కడికే వెళ్ళాడు యోనా. So if you tell Jonah, Jonah, why did you make this journey? ఒకవేళ యోనాని కనుక మనం అడిగితే యోనా ఎందుకు నువ్వు అలా ప్రయాణించావు He అంటే, says, I was sorry of even making this journey because at the end of the day God won the war. నేను యోనా అంటాడేమో నేను నిజంగా చాలా బాధపడుతున్నాను ఎందుకంటే అంతిమ దినమున దేవుడే గెలిచాడు నా జీవితంలో. Hallelujah. హల్లెలూయా. Don't fight against God. చూడండి దేవునికి వ్యతిరేకంగా పోరాడవద్దు. Will somebody say amen? Amen. Hallelujah. Hallelujah. You can't run too far away from God. దేవునికి అందని ప్రదేశానికి నువ్వు నేను పరిగెత్తలేమండి. That's what I try to run away from God. చూడండి దేవునికి వ్యతిరేకంగా ప్రయాణించడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. But look at the job I'm doing right now. Look at my job. చూడండి ఈ వ్యక్తి యొక్క జీవితము. And this is exactly what I do in and out, preaching. చూడండి ఒకప్పుడు నేను దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాలని ప్రయత్నం చేశాను కానీ ఇప్పుడు దేవుని చిత్తంలో ఉండి ఆయనకు వర్తమానం అందిస్తూ ఉన్నా. Somebody shout hallelujah. హల్లెలూయా. It's better to be in the will of God. దేవుని చిత్తంలో ఉండడము అది మనకు క్షేమము. Because this trip was not authorized by heaven. చూడండి ఈ యొక్క వ్యక్తి యొక్క ప్రయాణము పరలోకమందున దేవునితో నిర్ణయించబడలేదు గనుక The Bible says he fell among thieves. చూడండి అందుకనే అతడు దొంగల చేతిలో చిక్కుకున్నాడు అని రాయబడింది. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. It never says the thieves fell on him. చూడండి దొంగలు అతని మీద పడ్డారని రాయబడలేదు. No, he fell among thieves. ఇతనే దొంగల చేతిలో చిక్కుపోయాడు వెళ్ళి. Every time he stepped out of God's will, చూడండి ప్రతిసారి కూడా దేవుని చిత్తంలో నుంచి బయటికి వచ్చినప్పుడు we fall into the trap of the devil. మనంతట మనమే దుష్టుని చేతిలో పడుతున్నాం. He fell among thieves. అతడు దొంగల చేతిలో పడ్డాడు. Who stripped him of his clothing. అతడు వాళ్ళని కొట్టి దోచుకున్నారు వస్త్రములు అని రాయబడింది. Now I understand we are living in an evil world. నాకు తెలుసు మనము ఈ యొక్క దుష్ట శక్తులతో నిండిన లోకములో ఉన్నాము అని. I understand people are mad with us because of a certain reason. Are upset with us because of a certain reason. The people are upset. The world is upset with us for a reason. ప్రజలు చాలా అప్సెట్ గా కృంగిపోయి ఉన్నారు ఎందుకనంటే మనం చాలా దురాత్మలతో నింపబడిన లోకంలో జీవిస్తున్నాము అని. My point is this. My point is that people are against us, angry with us, frustrated with us for some reason or the other. నా ఆలోచన ఏంటంటే వివిధమైన కారణముల చేత ఈ లోకంలో ఉన్న ప్రజలు మనకు వ్యతిరేకంగా ఉన్నారు. But the times have come దాని సమయం వచ్చినప్పుడు that people sometimes need have no reason to be upset with you. చూడండి సమయం వచ్చినప్పుడు అసలు మనతో వాళ్ళు గొడవ పడడానికి కానీ లేకపోతే కృంగుదల చేయడానికి కానీ వారికి ఎటువంటి అవకాశము రీజన్ అనేది ఉండదు. Hallelujah. Hallelujah. Am I talking to you this morning? మీతో మాట్లాడుతున్నా. Am I right on that? నేను సరిగానే You know what మాట్లాడుతున్నానా? the psalmist said? కీర్తనాకారుడు ఏమన్నాడండి? They hate me without a cause. నిర్హేతముఖముగా అంటే కారణము లేకుండా వాళ్ళని ద్వేషించారు అని అంటున్నాడు. The times are evil. చూడండి నిజమే సమయం అనేది చాలా అననుకూలముగా ఉన్నాయి. But now we don't even understand why these things happen because our people are evil because they are evil. చూడండి అసలు జరుగుతున్న సంగతులు ఎందుకు జరుగుతున్నాయి కూడా మనకు అర్థం కావట్లా. ఒక కారణం ఏంటంటే దినములు రోజులు అనేవి చాలా దురాత్మతో నింపబడి ఉన్నాయి. These people not only took his things. చూడండి ఈ యొక్క
దొంగలు ఈ యొక్క సమరయుని కేవలం వస్త్రములు మాత్రమే తీసుకుని వదిలిపెట్టలేదు. If they were thieves to take his things, I understand. చూడండి, వాళ్ళు దొంగలైతే అతని సామాను దోచుకున్నారంటే నేను నమ్ముతా. But the Bible says they removed his clothing. చూడండి, బైబిల్ చెప్తుంది వస్త్రములు తీసుకున్నారు, They wounded him, వాళ్ళు అతన్ని కొట్టారు, leaving him half dead. చూడండి, కొర ప్రాణముతో విడిచిపెట్టారు అని రాయబడింది. This is an evil system. చూడండి, ఇది దురాత్మ సంబంధమైన విషయము. I saw on Facebook a small video clip just 2 days back. 2 రోజుల క్రితం ఫేస్బుక్ లోని ఒక షార్ట్ వీడియో చూశాను. The video of one senior lady, she goes into a hospital room. ఒక స్త్రీ హాస్పిటల్లో ఉన్న ఒక గదికి వెళ్ళింది. Gets the nurses out of the hospital room. ఆ హాస్పిటల్ రూమ్ లో ఉన్న నర్సులందరినీ కూడా బయటికి పంపించేసింది. And she and another male, చూడండి, ఆమె అలాగే మరొక పురుషుడు, they take this ink pad and put this patient's finger thumbprint on a piece of paper, and the man walks out. చూడండి, ఆ పురుషుడు ఆ స్త్రీ లోపలికి వచ్చి ఇంక్ తీసుకొని ఆ పేషెంట్ యొక్క ఫింగర్ కి ఆ ఇంక్ పెట్టి సంతకం పెట్టించుకొని వెళ్ళిపోయారు. And then this lady, అప్పుడు ఆ యొక్క స్త్రీ bends down and switches off his life support system. చూడండి, ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? సంతకం పెట్టేసిన తర్వాత ఆ యొక్క లైఫ్ సిస్టమ్, ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని స్విచ్ ఆఫ్ చేసింది. And the man died. అప్పుడు ఆ వ్యక్తి, ఆ పేషెంట్ చనిపోయాడు. Because of the CCTV coverage, they got a hold of him. CCTV వలన వాళ్ళు పట్టబడ్డారన్నమాట. These days are evil. ఈ యొక్క దినాలనేవి అపవాదితో శక్తులతో నింపబడి ఉన్నాయి. Amen. Amen. These days are evil. ఈ యొక్క దినములు చాలా చెడ్డ దినములు. My point today, ఈ రోజు నా యొక్క వర్తమానము, that we have been given a garment. చూడండి, మనకి వస్త్రము అనేది ఇవ్వబడినది. It has been given to us and designated for a single purpose. చూడండి, ఒక ప్రత్యేకమైన ఉద్దేశము చేత అది మనకి ఇవ్వబడినది. And I want to talk to you about the garment. ఈ రోజు మీకు ఆ వస్త్రము గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. The Bible says they took off his garment. చూడండి, వాళ్ళు వారి యొక్క వస్త్రములు దోచుకున్నారు అని రాయబడింది. I believe it was because of that they could wound him. చూడండి, వాళ్ళు ఆ యొక్క వ్యక్తిని గాయపరచడానికి వస్త్రం అనేది తొలగించారు. A garment talks about protection. చూడండి, వస్త్రం అనేది సురక్షితము గురించి మాట్లాడుతూ ఉన్నది. The garment talks about hiding your nakedness. చూడండి, వస్త్రం అనేది మనిషి యొక్క దిగంబరత్వాన్ని కప్పుకొనడానికి ఉపయోగించేది. Listen to me very carefully. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. In Matthew chapter 22, మత్తయి సువార్త 22వ అధ్యాయము, and I'm going to read from verse number 11. నేను 11వ వచనం నుంచి చదవడానికి ఇష్టపడుతున్నా. The story of a man who was invited for a wedding without a wedding garment. చూడండి, పెండ్లి వస్త్రము లేకుండా పెండ్లికి వచ్చిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. Verse number 11. 11వ వచనము. But when the king came to see the guests, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, he saw a man there who did not have a wedding garment. అక్కడ పెండ్లి వస్త్రము ధరించి కొనని ఒకరిని చూచి, and the Bible says, బైబిల్ చెప్తుంది, friend, where did you come in here without a wedding garment? స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి కేలాగు వచ్చితు అని అడుగగా, and he was speechless. వాడు మౌనుయై ఉన్నాడు. Garments are very important. చూడండి, వస్త్రములు అనేవి చాలా ప్రాముఖ్యము. When a man goes to space, ఒక వ్యక్తి ఆ యొక్క స్పేస్ లోనికి వెళ్ళినప్పుడు, by a rocket or whatever means, ఆ రాకెట్ లో ద్వారా గానీ ఎలాగైనప్పటికీ, he wears a special suit. చూడండి, తను ఒక ప్రత్యేకమైన వస్త్రమును ధరించుకుంటాడు కదా. Otherwise he will die. లేకపోతే ఏమవుతాడు? ఆ వ్యక్తి స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత చచ్చిపోతాడు. Am I right on that? నేను మాట్లాడుతున్న నిజమా కాదా? A man to go into the depths of the ocean, చూడండి, ఒక వ్యక్తి ఆ యొక్క ఓషన్, సముద్ర అగాధాలలోకి వెళ్ళినప్పుడు, he needs to put on stuff to be able to go into the ocean. దానికి సంబంధించినటువంటి వస్త్రముల వ్యక్తికి కావాలి. But when God saw Adam and Eve, దేవుడు ఆ యొక్క ఆదాము అవ్వలను చూచినప్పుడు, he said, I'm going to put you on this planet called earth. నేను ఈ భూమి మీద మిమ్మల్ని పెట్టబోతున్నాను. And he says, I know, see, one of the things I want to let you know is this. See, we are talking about aliens and finding space, other life from other terrestrial planets and all that, right? చూడండి, ఈ రోజుల్లో వేరే ప్లానెట్ లో కూడా మనుషులు ఉన్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. People are spending billions of dollars in doing this research. చూడండి, ఆ యొక్క మనుషులను కనుగొనడానికి ప్రజలు ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. But then I discovered, కానీ నేను ఏం కనుగొన్నానంటే, that you and I are aliens. చూడండి, అసలు నువ్వు నేను అసలు ఏలియన్స్, పరదేశులము. That means we don't belong here.
అంటే మనం ఈ లోకానికి భూమి మీదకి చెందిన వాళ్ళము కాదు. We belong to heaven. మనము పరలోకవాసులము. And God has sent you here with a plan. పరలోకవాసులమైన మనల్ని దేవుడు ఒక ఉద్దేశం చేత ఈ భూమి మీదకి పంపించాడు. Put you here from and to assignment. చూడండి, భూమి మీద నిన్ను ఒక కొంతకాలం నుంచి కొంతకాలం వరకు ఒక అసైన్మెంట్ ఇచ్చి పంపించాడు నిన్ను. And then he will take us back to heaven. తర్వాత మనల్ని ఇక్కడి నుంచి తిరిగి పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. Somebody shout hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we are aliens. చూడండి, మనం ఈ భూమి మీద పరజనులము, పరదేశులమై ఉన్నాం. The Bible says you are sojourners, you are just living here for a temporary period. మనం బైబిల్ ఏం చెప్తుందంటే ఈ భూమి మీద మనము పరదేశులము, పరజనులమై ఉన్నాము అని చెబుతుంది. So just like an astronaut needs a suit to manage in space, చూడండి, స్పేస్ లో ఉన్న వ్యక్తికి ఎలాగైతే వస్త్రము కావాలో, the same way God has clothed us, or God has clothed Adam and Eve with a garment. అలాగుననే ఈ లోకంలో జీవించడానికి ఆదాముకి అవ్వకి దేవుడు తమ వస్త్రములతో కప్పాడు. What is this garment? ఈ యొక్క వస్త్రం అనేది దేన్ని సూచిస్తుంది? It's called the glory of God. ఈ యొక్క వస్త్రం అనేది దేవుని మహిమయై ఉన్నది. Somebody shout hallelujah. హల్లెలూయా. It's not a garment which you can feel with your hands. చూడండి, మన చేతులతో పట్టుకొని అనుభవించడానికి సామాన్యమైన వస్త్రము కాదండి. It's not something you can even see and feel and touch. ఈ యొక్క వస్త్రమును మన కనులతో చూచి మన చేతులతో తాకి అనుభవించేది కాదు. But when man was filled with this glory garment, మన యొక్క వ్యక్తి దేవుని మహిమతో నింపబడినప్పుడు angels respected him. దేవదూతల మనుషుల్ని గౌరవించారు. The devil said, let's keep away from this garment. అపవాది అనేది ఆ వస్త్రం నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. Oh, somebody shout hallelujah. హల్లెలూయా. This is the garment we are talking about this morning. చూడండి, రక్షణ అనే వస్త్రం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. So the Bible says, బైబిల్ చెప్తూ ఉంది, just as in the story we just read a little while ago, ఇప్పుడు మనం చదివిన ఈ లేఖన భాగంలో నుంచి, the evil wants to disrobe you and me of this garment. అపవాది ఎప్పుడు కూడా నీ నా వస్త్రాలను దొంగలించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. Because he can never penetrate to you when the garment is on. ఎందుకు అంటే వస్త్రం అనేది నీ మీద నా మీద ఉన్నప్పుడు వాడు మనలోనికి ప్రవేశించలేడు. That's why the Bible says, అందుకనే బైబిల్ చెప్తూ ఉంది, in Genesis chapter number 3, ఆదికాండము 3వ అధ్యాయములో, let's not go there, the serpent came and began to engage in a conversation with Eve. ఆదికాండం 3వ అధ్యాయంలో చెబుతుంది కదా, అపవాది అనేవాడు పాము రూపంలో వచ్చి ఆ యొక్క అవ్వతో మాట్లాడుతూ ఉన్నట్లుగా. The only way this garment can be destroyed, చూడండి, ఆ యొక్క వస్త్రము మనిషి మీద తొలగించబడాలి అని అంటే ఒకే ఒక మార్గము. it is not because of the devil. అది అపవాదం వలన కాదు. We are always good at blaming the devil for every mistake we make. మనం చేసిన ప్రతి తప్పు కూడా మనకున్న జబ్బు ఏంటంటే ప్రతిసారి అపవాది మీద నెపమును మోపుతూ ఉంటాం. The book of Hosea chapter 4 number 6 says, హోషేయ 4వ అధ్యాయము 6వ వచనం చెబుతుంది, my people are destroyed. నా జనులు నశించిపోయారు. మనం ఎప్పుడు కూడా మనము అపవాది వలన నా జీవితం నశించిపోయింది అనుకుంటాం. The devil made me do it. అపవాది నన్ను పాపం చేయడానికి ప్రేరేపించాడండి. No, the Bible says, కాదు, బైబిల్ ఏం చెప్తుందంటే, it's because of lack of knowledge. జనులు జ్ఞానము లేక నశించిపోయారు అని చెప్తుంది. Eve did not have the knowledge to know that the consequence of her action would bring humanity into deprivation. నేను చేసిన తప్పు వలన యావత్తు ఆ మానవాళికి, నాకు మాత్రమే కాకుండా ఈ ప్రపంచాన్ని కిందకు తీసుకుని వస్తుందనే జ్ఞానము అవ్వకి ఆ రోజు లేకపోయింది. And she ripped open the garment that God had put upon her. దేవుడు తన మీద ఉన్న వస్త్రాన్ని అపవాదికి అవకాశంగా అవ్వ అనేది వస్త్రాన్ని తీసివేసింది. హల్లెలూయా. హల్లెలూయా. When this garment is destroyed, ఎప్పుడైతే ఈ వస్త్రము తీసివేయబడిందో, you are an open target for the devil. ఎప్పుడైతే వస్త్రము తీసివేయబడిందో అపవాదిని ఎదిరించడానికి నువ్వు చాలా అవకాశవాదిగా ఉన్నావు. Our God is a God of goodness. చూడండి, మన దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. Somebody shout hallelujah. హల్లెలూయా. Psalm chapter 100 verse 5 says, Psalm 105, కీర్తనల గ్రంథము 105వ కీర్తన చెప్తుంది, for the Lord is good. దేవుడు మంచివాడు. Everybody lift your hands and say, for the Lord is good. ప్రతి ఒక్కరు చెప్దామా, దేవుడు మంచివాడై ఉన్నాడు. For the Lord is good. దేవుడు మంచివాడు. Hallelujah. హల్లెలూయా. Because he is good. ఎందుకు అంటే అతను మంచి దేవుడై ఉన్నాడు. He came to Adam and Eve. He came to Adam and Eve. అతను మంచివాడు కనుక అతడు ఆదాము దగ్గరికి, అవ్వ దగ్గరికి వచ్చి, he says, Adam, where are you? దేవుడు అంటున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? I mean, God knew where Adam was. అంటే దేవునికి తెలుసు ఆదాము ఎక్కడ ఉన్నాడో. He wanted them to say, Father, forgive me. కానీ దేవుడు ఏది ఆశించాడనంటే, ఆదాము ప్రభువా నన్ను క్షమించు నాయనా అనే స్వరాన్ని ఎక్స్‌ప్రెస్ చేశాడు. You know the consequence of the glory garment being torn?
the consequence of this garment. చూడండి ఆ యొక్క వస్త్రము తీసివేయబడడం వలన వచ్చే ప్రతి పర్యవసానాలు అనేవి ఉన్నాయి. Genesis 3:7 says, ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం చెబుతుంది, their eyes were open. వారి కన్నులు తెరవబడ్డాయి. I mean, obviously their eyes were open. చూడండి అసలు లిటరల్ గా వారి కన్నులు తెరవబడే ఉన్నాయి. But their spiritual eyes kicked in. కానీ వస్త్రము తీసివేయబడిన తరువాత ఆధ్యాత్మిక కన్నులు అనేవి తెరవబడ్డాయి. Their eyes were open. వారి కన్నులు తెరవబడ్డాయి. And they knew that they were naked. వారు దిగంబరులని వాళ్ళు గ్రహించారు. Technically speaking, they were naked even before that, right? చూడండి అసలు నిజంగా మాట్లాడుకోవాలంటే పాపము చేయక ముందు కూడా వారు దిగంబరులే. But the glory of God covered them. కానీ ఎప్పుడైతే వారు అపవాదికి అవకాశం ఇచ్చారో వారి మీద ఉన్న మహిమ తొలగిపోయింది. So when the glory is lifted, చూడండి ఆ యొక్క మహిమ అనేది ఎత్తబడింది. they knew their nakedness. అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు మేము దిగంబరులము అని. And immediately they did something. వెంటనే వాళ్ళు ఒక పని చేశారండి. The Bible says, బైబిల్ చెప్తూ ఉంది, and they sewed fig leaves together. వారు అంజూరపు ఆకుల చేత కచ్చడములు చేసుకున్నారు అని రాయబడింది. And made themselves coverings. వాళ్ళు అంజూరపు ఆకుల చేత తమ దిగంబరత్వాన్ని కప్పుకున్నారు అని రాయబడింది. Oh, hallelujah. హల్లెలూయా. My goodness me, just watch the consequences of this glory garment being torn. చూడండి ఎప్పుడే దేవుడు మహిమ ఆ యొక్క ఆదాము నుంచి వెళ్ళిపోయిందో ఆ యొక్క పర్యవసానాలు మనం చూస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. I'll come back to this story. ఈ మరలా కథలోనికి వస్తూ ఉన్నాను. But we see in another portion of scripture, చూడండి ఇంకొక లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు Luke chapter number 8, లూకా సువార్త 8వ అధ్యాయము verse number 26. 26వ వచనము. They sailed to the country of Gadarenes, which is opposite Galilee. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసేను దేశమునకు వచ్చిరి. And he stepped out on the land and met a certain man from the city who had demons for a long time. He wore no clothes. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడ కూడా ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడే బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో గాని ఉండువాడు కాడు. A man who opens himself to the devil. చూడండి ఒక వ్యక్తి అపవాదికి తన ద్వారములు తెరిచినప్పుడు the instant reaction is he removes his clothes. ఆ యొక్క అపవాది చేసే మొదటి కార్యం ఏంటంటే వస్త్రమును తీసివేస్తాడు. The devil wants to dispower, disempower, change everything what the man has got. అపవాది ఎప్పుడు కూడా మనుషుల్ని ఆ యొక్క వస్త్రముల నుంచి తీసివేసి పాడు చేద్దాం అనుకుంటాడు. This man was possessed by the devil. ఈ యొక్క వ్యక్తి పూర్తిగా అపవాది చేత నడిపించబడుతూ ఉన్నాడు. The Bible says he wore no clothes. బైబిల్ చెప్తుంది అతడు వస్త్రములు లేక ఉన్నాడు అని. Hallelujah. హల్లెలూయా. But thank God we have good news. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు శుభవార్త ఉన్నది. We have good news. మనకి శుభవార్త ఉన్నది. Verse 28 says, 28వ వచనం చెబుతూ ఉంది, when he saw Jesus. వాడు యేసును చూచి. When he saw Jesus. వాడు యేసును చూచి. Somebody shout hallelujah. హల్లెలూయా. There is an answer to every problem. చూడండి ప్రతి సమస్య కూడా జవాబు అనేది ఉన్నది. The name of Jesus is higher than any demonic power. యేసు నామము అన్ని దయ్యముల కంటే ఉన్నతమైన నామమై ఉన్నది. Somebody shout hallelujah. హల్లెలూయా. The name of Jesus is powerful. యేసు యొక్క నామము శక్తి కలిగిన నామము. When he saw Jesus, వాడు యేసును చూచినప్పుడు he cried out and fell before him and crowded. వాడు కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, Jesus, son of the most high God. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. Long story short, the demons were out of him. ఎప్పుడైతే వాడు యేసును చూసి కేకలు వేశాడో ఆ యొక్క దయ్యాలనేవి కేకలు వేయడం ప్రారంభించాయి. Jesus got the demons out. ఆ యొక్క యేసు ఆ దయ్యాలను బయటకు వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. Verse 34 of the same chapter. అదే అధ్యాయములో 34వ వచనం చెబుతూ ఉంది. Verse 30, let's read verse 35. 35వ వచనము. Then they went out to see what had happened. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి and came to Jesus. యేసునొద్దకు వచ్చి they found the man from whom the demons had departed. దయ్యములు వదిలిపోయిన మనుషులు బట్టలు కట్టుకొని sitting at the feet of Jesus. స్వస్థ చిత్తుడే యేసు పాదముల యొద్ద కూర్చున్నట్టు చూచి clothed. బట్టలు కట్టుకొని. Oh, that's very important. చూడండి బట్టలు కట్టుకునే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. He was clothed and in his right mind. చూడండి అతడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడయ్యాడు. Hallelujah. హల్లెలూయా. The glory of God covers each one of us. ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క మహిమ కప్పి ఉన్నది. That is the garment that we possess. చూడండి దేవుని మహిమ అనే వస్త్రము మనం ధరించుకొని ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. The devil cannot mess with us. చూడండి అపవాది మనల్ని ఏది
కూడా చేయలేడండి. But when we give him place, మనం ఎప్పుడైతే వాడికి అవకాశం ఇస్తామో he will destroy. అప్పుడు వాడు మనల్ని నాశనం చేస్తాడు. Oh, praise the Lord. ఓ హల్లెలూయా. Somebody shout hallelujah in this హల్లెలూయా place. చెప్దామా? హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. The Lord asked Adam, where are you? దేవుడు ఆదాముని అడిగాడు, ఆదామా ఎక్కడున్నావు? Where are you? ఎక్కడున్నావు? I'm sure the Lord knew where Adam was. చూడండి, దేవునికి తెలుసు ఆదాము అవ్వ ఎక్కడ ఉన్నారు. But he says, where are you? అడుగుతున్నాడు గాని ఎక్కడ ఉన్నావు? You know what Adam said? చూడండి, ఆదాము ఏం చెప్పాడో తెలుసా? He says, I don't want to come, I want to show myself out. I don't want to expose myself. ఆదాము చేసిన తప్పు అలా ఉంచకుండా తాను వ్యక్తపరచుకుందాం అనుకున్నాడు అన్నమాట. He says, I don't want to see you, Lord. ప్రభువా, నిన్ను చూడాలని నాకు లేదు. He says, verse number 10 of Genesis chapter 3. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 10వ వచనములో He said, అతను అన్నాడు, I heard your voice in the garden. నేను తోటలో నీ స్వరము వినినప్పుడు And I was afraid. నేను భయపడ్డాను. The first reaction when the garments are exposed, ఎప్పుడైతే మహిమ వస్త్రాలు తొలగించబడ్డాయో మొట్టమొదటి ప్రతిస్పందన ఏంటంటే is being afraid. అతడు భయపడ్డాడు. Hallelujah. హల్లెలూయా. When we think about the future, మనం భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు, oh brother, I'm afraid. ఓ సహోదరు, నాకు చాలా భయముగా ఉన్నది. What will happen to my life? అతని నా జీవితంలో ఏం జరగబోతుందో Oh, I'm afraid. నాకు చాలా భయంగా ఉంది. The doctor's report says so and so. డాక్టర్స్ అనేవారు నన్ను చూసి రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు Why am afraid? నాకు చాలా భయంగా ఉంది. That's why there are 365. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది కదా, 365 సార్లు భయపడద్దు అని. For every day of your life. ప్రతిరోజు కూడా నీ జీవితంలో భయపడద్దు. Lift your hands and say, I will not be afraid. చేతులు పైకి చేద్దామని నేను భయపడను. Everybody pray right now. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. Say, I will not be afraid. నేను ఇంకా భయపడను. When the garment of glory covers me, దేవుని యొక్క మహిమ వస్త్రము నన్ను కప్పినప్పుడు I will not be afraid. నేను ఇంకా భయపడను. Because perfect love casts out fear. ఎందుకంటే పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. Hallelujah. హల్లెలూయా. Oh, praise the Lord. ఓ హల్లెలూయా. He says, I'm afraid. అతడు చెప్తున్నాడు, ఆదాము నేను భయపడ్డాను. When was he afraid? When was he afraid? ఎప్పుడు భయపడ్డాడండి? When he heard God's voice. దేవుని స్వరాన్ని వినినప్పుడు భయపడ్డాడు. Before this voice was a soothing and a comforting voice. చూడండి, ఒకప్పుడు దేవుని స్వరం ఆదాముకి ఎంతో తీయనైన కమ్మనైన స్వరము. But when this garment was disrupted and broken, మహిమ వస్త్రము ఎప్పుడైతే అతని నుంచి వెళ్ళిపోయిందో, the same voice he was afraid. చూడండి, ఒకప్పుడు కమ్మగా ఉన్న స్వరము ఇప్పుడు చాలా కఠోరంగా కనబడుతుంది He అన్నమాట. says, I was naked. చెప్తున్నాడు, నేను దిగంబరిగా ఉన్నాను. I went and hid myself. నేను నా అంతటి వెళ్ళినాను, నా అంతటి నేనే గాయపరుచుకున్నాను. Can you hide from the Lord? మనము దేవుని యొద్ద నుంచి దాక్కొనగలమా? Hallelujah. Hallelujah. The Lord, the Bible, the psalmist said actually, అసలు కీర్తనకారుడు అంటున్నాడు, even if I make my bed in Sheol, you're still there. ప్రభువా, నా యొక్క పడక నీ అగాధములో చేసుకొనెను, అక్కడను నీ చెయ్యి నన్ను పట్టుకుంటుంది కదా. Where can I go from your presence? అసలు నీ యొద్ద నుంచి ఎక్కడికి వెళ్ళిపోగలను ప్రభువా? So once you disrobe yourself of this garment, ఈ యొక్క రక్షణ వస్త్రం అనేది ఎప్పుడైతే నీ మీద తొలగించుకుంటావో, our thinking is warped. The thinking is wrong. చూడండి, మన ఆలోచన విధానం అనేది ఎప్పుడు కూడా చెడ్డదిగానే ఉంటుంది. We can think that we can run away from God. మనం అనుకుంటున్నాం దేవుని యొద్ద నుంచి మనం తొలగిపోయాము, పారిపోయాము అని. We think we are smarter than God. మనం అనుకుంటే దేవుని కంటే నేను తెలివైన వాడిని అనుకుంటాం. We think we can charter our own life. మన జీవితాన్ని మనం నశింపజేసుకున్నాం ఇంకా అనుకుంటాం. We think we don't need a creator. ఇక మనకి సృష్టికర్త అనేవాడు అవసరం లేదు అనుకుంటాం. When the glory garment is disrobed, ఎప్పుడైతే మహిమ వస్త్రం తొలగించబడుతుందో ఈ ఆలోచనలన్నీ. And the father said, who told you you were naked? అసలు దేవుడు అంటున్నాడు, అసలు దిగంబరం అని తెలిపిన వాడు ఎవడయ్యా? ఆదాము. Long story short, he said, the woman you gave me, she caused me to do this. ఆదాము ఏమన్నాడు తెలుసు? ఇదిగో నువ్వు ఇచ్చిన స్త్రీ ఉంది చూసావా, ఆమె పాపం చేయడానికి ప్రేరేపించింది. I'm trying to give you a glimpse of what happens after the glory garment is torn. మహిమ వస్త్రం తొలగించబడిన తర్వాత ఏం జరిగిందో మీకు క్లుప్తంగా చెబుతాను నేను. Hallelujah. హల్లెలూయా. Man's life is a mess up life. మనిషి యొక్క జీవితము దురవస్థకు వచ్చేసింది. That's when a man who's in peace will go to a destination wanting more peace. మనం అనుకున్నాం కదా, సమరయుడు ఒకప్పుడు శాంతి స్థలంలో ఉండి వాసన కంపు కొట్టే స్థలానికి వెళ్ళడం అంటే అదే. But our God is a good God. మన దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. Somebody shout hallelujah. Hallelujah. Oh, praise God is a good God. ఓ మన దేవుడు మంచివాడు కనుక దేవునికి స్తోత్రం. Praise the Lord. Hallelujah. The Bible says the consequence of such action,
సో బైబిల్ చెప్తుంది అటువంటి చెడ్డ కార్యానికి వచ్చే ప్రతిఫలము, the man and woman made fig leaves and covered and tried to cover their nakedness. చూడండి, వాళ్ళు దిగంబరమని తెలుసుకున్న తరువాత అంజూరపు ఆకులు చేసుకొని తమ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ప్రయత్నించారు. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. What does fig leaves symbolize? ఇక్కడ అంజూరపు ఆకులు అనేవి దేనిని సూచిస్తున్నాయి? See, any leaf as long as it is in the tree or the plant lives. చూడండి, ఏ ఆకు అయినప్పటికీ కూడా చెట్టుకి ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా పచ్చగా జీవం కలిగి ఉంటుంది కదా. We receive bouquets from people to honor you. The thing is dead. చూడండి, మనం ఏదైనా ప్రోగ్రామ్ అయినప్పుడు వందనాలండి పాస్టర్ గారు అని బొకే ఇస్తా ఉంటారు. అది చచ్చిందే, జీవం లేదు అందులో. What we get many times is dead things. మనం చాలా సార్లు కూడా అందంగా కనిపించినప్పటికీ నిర్జీవమైనదే మనం పొందుకుంటున్నాం. When the leaf was taken away from the plant, it died. చూడండి, ఆ అంజూరపు ఆకు అనేది చెట్టు నుంచి వేరు చేయబడింది. So they are making a covering of dead things. వాళ్ళు చచ్చిపోయిన దానితో, జీవము లేని వానితో తన దిగంబరత్వాన్ని కప్పుకోవాలనుకుంటున్నారు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, it is telling the Lord, I can manage my own life. I don't need your salvation. ప్రభువా, నా జీవితాన్ని నేను చూసుకోగలను ప్రభువా, ఇంక నీ సహాయం నాకు అవసరం లేదు అని ఆలోచన. I can very well cover my nakedness. నేను నా దిగంబరత్వాన్ని చాలా అందంగా కప్పుకోగలను ప్రభువా. Hallelujah. Hallelujah. But you just have to wait for a few hours. If you wait for a few hours, కానీ మనం కొద్ది గంటలు ఎదురు చూస్తే that fig leaf will dry and wither away. ఆ యొక్క చచ్చిన ఆకులతో కట్టుకున్నారు కదా, అది కొద్దిసేపటికి అది ఎండిపోయింది, వాడిపోయింది. But our God is a good God. అయినప్పటికీ మన దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. I thought you would say hallelujah. Hallelujah. I said our God is a good God. మన దేవుడు మంచివాడు. I said our God is a good God. మన దేవుడు మంచివాడై ఉన్నాడు. He came in search of fallen man. దేవుడంతట దేవుడే పాపంలో పడిపోయిన మనిషిని వెతకడానికి వచ్చినవాడు. Oh, that's so beautiful to know. ఓ, అది చాలా దేవునికి స్తోత్రము. దేవుడు చాలా మంచివాడై ఉన్నాడు. Because the rest of them say, you come to me, I will do something for you. చూడండి, చాలా మంది ఏమంటారో తెలుసా, నువ్వు నా దగ్గరకు వస్తే నేను చేస్తాను. But God went in search of fallen man. మన దేవుడు అటువంటి వాడు కాదు. పడిపోయిన పాపంలో పుచ్చిపోయిన మానవ యొద్దకు దేవుడే దిగి వచ్చాడు. Somebody shout hallelujah. Hallelujah. Oh, praise the name of the Lord. ఓ, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. When God knows that man's attempt to reach salvation is not possible. చూడండి, దేవుడికి తెలుసు మనిషి రక్షణను సంపాదిద్దాం అనుకుంటే అది నిష్ఫలమని దేవునికి తెలుసు. So God did an operation there. మనిషి ఎప్పుడైతే తన దిగంబరత్వాన్ని కప్పడానికి ప్రయత్నం చేశాడో దేవుడు తన యొక్క ప్రణాళికను ప్రారంభించాడు. What did God do? దేవుడు ఏం చేశాడు? In the verse number 21 of Genesis chapter number 3. 3వ అధ్యాయము ఆదికాండం 21వ వచనంలో, Also for Adam and his wife the Lord made tunics of skin and clothed them. 3:21 దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. Somebody shout hallelujah. 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 Hallelujah చెప్దాం. Hallelujah. God initiated the salvation process. రక్షణ ప్రణాళిక అనేది దేవుడంతట దేవుడు ప్రారంభించినవాడు. He says the glory cloud has been ruptured. చూడండి, దేవునికి ఆ యొక్క మహిమ వస్త్రం అనేది తొలగిపోయింది. But this time I'm going to give you another garment. ఇంత ముందు ఇచ్చిన వస్త్రము తొలగిపోయింది. ఇప్పుడు మరలా ఇంకొక వస్త్రం ఇస్తున్నాను మీకు. This garment is a garment of skin and blood. ఈ యొక్క వస్త్రము చర్మపు చొక్కాయితో కూడిన వస్త్రము. An animal had to be killed for the skin to be extracted. వారికి వస్త్రాలు తొడగడానికి ఆ యొక్క జంతువు అనేది బలిగా అర్పించబడింది. First sacrifice. మొట్టమొదటి బలి అర్పించబడింది. Sacrifice in the Garden of Eden. ఆ యొక్క ఏదైనా తోటలో బలిగా అర్పించబడింది. Symbolizing the Lamb of God who will take away the sins of the world many years in the future. ఆ యొక్క ఏదైనా వనంలో అర్పించబడిన జంతువు దేని సూచిస్తుందనంటే 2000 ఆ యొక్క సంవత్సరాల క్రితం అర్పించబడిన యేసుక్రీస్తు అనే దేవుని గొర్రెపిల్ల. Somebody shout an amen. Hallelujah. Oh, praise the Lord. Oh, hallelujah. An animal had to be sacrificed. చూడండి, వారికి వస్త్రాలు తొడగడానికి జంతువు బలిగా అర్పించబడింది. And it covered the nakedness of man. ఆ యొక్క చర్మపు చొక్కాలి చేత ఆ యొక్క దిగంబరం అంతా కూడా కప్పబడింది. Hallelujah. Hallelujah. This talks about God's plan to get you back and reclothe you with his garment of righteousness. చూడండి, వారికి వస్త్రాలు తిరిగి తొలగడము దేన్ని సూచిస్తుందనంటే మనిషి పట్ల దేవుని చిత్తము, మనిషికి దేవుడు అందించిన రక్షణను సూచిస్తూ ఉంది. Hallelujah. Hallelujah. The book of Zechariah. చూడండి, జకర్యా గ్రంథం చెప్తుంది. Chapter number 3 and verse number 1. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో, Then he showed me Joshua the high priest standing
standing before the angel of the Lord. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలుబడుటయు, and Satan standing on his right hand to oppose him. సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరిచెను. Hallelujah. Hallelujah. Every time we say, Father, I stand in your name. మనం ప్రతిసారి కూడా చెప్తాం, ప్రభువా తండ్రి నేను నీ సన్నిధానంలో నిలబడ్డాను నాయనా అని. Now when we pray like this, right? In మనం Jesus' ప్రార్థన name చేసి we అలాగే pray. చేస్తాం కదా, యేసయ్యా నీ సన్నిధానంలో నిల్చున్నాను నాయనా అని. That means we saying, Lord, it's not me, it's under your name, under your covering, under your authority. దాని గల అర్థము ఏంటంటే, ప్రభువా నేను కాదు ప్రభువా, నువ్వు, నీ నిబంధన, నీ చిత్తము అని. When you say in Jesus' name, మనం ఎప్పుడైతే యేసు నామములో అని చెబుతామో, we are saying, Lord, I cover myself with your righteousness. అప్పుడు మనం ప్రభువా నీ నీతి చేతనని కప్పుకుంటున్నాను నాయనా అని చెప్పడము. Titus chapter 3 and verse number 5 says, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం it says, చెబుతుంది, not by works of righteousness what we have done. మనము చేసుకున్న నీతి వలన మాత్రము కాదు, Not by work of righteousness what we have done. మనము చేసిన నీతి క్రియల వలన మాత్రము But కాదు, according to his mercy he saved us. తన కృపలో నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. Somebody ought to say hallelujah. హల్లెలూయా. Not because of me, నా వలన కాదు నాయనా, it's because of him. మన దేవుని వలన. What did Joshua do? యెహోషువ ఏం చేశాడు? When he stood before the presence of the Lord, దేవుని యొక్క సన్నిధానంలో నిలబడినప్పుడు Satan stood at his right hand, opposed him. తన కుడి పార్శ్వమున అపవాది ఫిర్యాది అయి నిలబడ్డాడు. That's what the devil wants to do today. చూడండి, ఈ దినాన్ని కూడా అపవాది అలాగే చేద్దాం He అనుకుంటున్నాడు. wants to come and stand before you and the Lord. ఈ రోజున అపవాది నీ మధ్యన దేవుని మధ్యలో నిలబడదాం అనుకుంటున్నాడు. He says your righteousness is as filthy rags. చెప్తున్నాడు, నీ యొక్క క్రియలన్నీ కూడా చాలా మలినముగా ఉన్నాయి అని చెప్తున్నాడు. You're saying you're going to pray and you think God is going to answer you. అంటున్నాడు వాడు చెవులో, నువ్వు ప్రార్థన చేస్తావా, నీ బ్రతుకు నీకు తెలుసా అని అపవాది మనతో He మాట్లాడుతున్నాడు. says you're talking so righteous and holy, you think you're righteous and holy. You remember what you did last night? నువ్వేదో పెద్ద నీతిపరుడుగా మాట్లాడుతున్నవే, సంఘంలో కుర్చీ వేసుకొని నువ్వు గత రాత్రి ఏం చేసావో నీకు తెలుసా? There was one problem with Joshua as he stood before the Lord. దేవుని సన్నిధిలో నిలబడిన జాషువా ఒక ఇబ్బందిని కలిగి ఉన్నాడు. Verse 3 says, 3వ వచనం చెబుతుంది, now Joshua was clothed with filthy garments. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై, and he was standing before the angel. నిలిచిన వాడే దూత సముఖములో నిలబడి ఉండగా. Every time we go in with our righteousness, ప్రతిసారి కూడా మన యొక్క నీతి చే దేవుని సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు the devil says you are accused. అపవాది ఎప్పుడూ చెబుతాడు, నువ్వు మలినమైన వాడవు. That means, అంటే if I say, Lord, I read my Bible every day faithfully for 25 years. ప్రభువా నమ్మకముగా గత 25 సంవత్సరాల నుంచి ప్రతిరోజు క్రమము తప్పకుండా బైబిల్ చదువుతున్నానయ్యా, I'm a nice man. నేను చాలా మంచివాడను. Self righteousness. అది స్వనీతి. Amen. ఆమేన్. I'm not against Bible reading. నేను బైబిల్ చదవడంలో వ్యతిరేకిని కాదండి. But the point that we are raising is I am better than that person because I read 3 chapters, he reads 2 chapters. చూడండి, బైబిల్ చదువుతాము కానీ ఆ వ్యక్తి కంటే నేను చాలా నీతి, ఎందుకో తెలుసా, ఈ రోజు నేను 5 అధ్యాయాలు చదివాను, ఆ వ్యక్తి 3 చదివాడు కదా. There was a man who went to the temple and said, Lord, I thank you, I'm not like my neighbor. సువార్తలో చూస్తాం కదా, పరిసయ్యుడు సుంకరి, ప్రభువా నేను ఉపవాసం ఉంటున్నా, అన్నీ చేస్తున్నాను, ఆ వ్యక్తిలాగా నేను కాదు. The Bible says he went back home the same. The other person who says, Lord, I'm good for nothing, I need your grace, went back justified. ఈ యొక్క పరిసయ్యుడు వచ్చినట్టుగానే వెళ్ళాడు, కానీ ఈ సుంకరి దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని దీవెనలు పొందుకొని వెళ్ళాడు. What should I do? నేను ఏమి చేయాలి? Read verse 4 of Zechariah chapter number 3. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. Then he answered and spoke to those who stood by before him. దూత దగ్గర నిలిచిన వాడిని పిలిచి, take away the filthy garments. ఇతని మైల బట్టలు తీసివేయని ఆజ్ఞాపించి, take away the filthy garments. మైల బట్టలు తీసివేయండి. take away the filthy garments. మైల బట్టలు తీసివేయండి. Hallelujah. హల్లెలూయా. And then he said, అతను చెప్తున్నాడు, అప్పుడు I have removed your iniquity from you. నేను నీ దోషమును పరిహరించి I will clothe you with rich robes. ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నాను. Oh, praise God. ఓ హల్లెలూయా. If I'm clothed back with God's righteousness, దేవుని నీతి చేత అలంకరిస్తున్నాడు. the devil will lose his grip of us. ఎప్పుడైతే దేవుడు నీతి చేత అలంకరిస్తాడో అపవాది వాడు పట్టు అంతా కూడా నష్టపోతాడు. Hallelujah. హల్లెలూయా.
When I say, Lord, I don't stand because of my goodness. ప్రభువా నేను నా నీతి చేత నిలబడలేను ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు, I say, God, I stand because of your grace and your grace alone. ప్రభువా నీ కృప చేత నీ కనికరము చేత నిలబడ్డానని చెప్పినప్పుడు, In you I live, I move, I have my being. నీలో నేను బ్రతుకుతున్నాను, నీలో ఉనికి కలిగి ఉన్నాను, నీలో జీవము కలిగి ఉన్నాను ప్రభువా అని చెప్పినప్పుడు, Without you I can do nothing. ప్రభువా నువ్వు లేకుండా నేను ఏది కూడా చేయలేను నాయనా. Hallelujah. హల్లెలూయా. I was once lost but now I am found. ఒకప్పుడు నేను నష్టపోయాను, ఇప్పుడు దేవుని చేత నేను కనుగొనబడ్డాను. I was blind but now I see. ఒకప్పుడు నేను గుడ్డివానిగా ఉన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. Thank God for your grace. దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. Thank God for the blood of Jesus. యేసుక్రీస్తు వారి రక్తమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. The devil is going to take his hands off you. ఇప్పుడు అపవాది నీ మీద చేతులు తీసివేస్తున్నాడు. Because now you're talking about the Lord's righteousness. ఎందుకు అంటే ఒకప్పుడు స్వనీతి గురించి మాట్లాడిన నీవు ఇప్పుడు దేవుని నీతి గురించి మాట్లాడుతున్నావు. Oh, somebody shout hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Come because of the cross. నేను దేవుని యొక్క సిలువ యొద్దకు వస్తున్నాను. That's the only thing I own. ఎందుకు అంటే సిలువ ఒక్కటే నాకు ఉన్నది. God made coats of animal skins and clothed Adam and Eve. ఆ యొక్క బలిని అర్పించి ఆదామవ్వలకి దేవుడు వస్త్రాలు తొలగాడు. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. You know the story of the prodigal son, right? తప్పిపోయిన కుమారుడు గురించి మనకు అందరికీ తెలుసు కదా. Luke chapter 15, don't read it now. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఇప్పుడు చూడొద్దు. You find the story there. The Bible says, బైబిల్ చెప్తూ ఉంది, when he came back home, అతడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, after all his episodes with sin and the effects of sin, పాపం చేసి పాపం వల్ల పర్యవసానాలు అనుభవించి అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. he came with a rehearsed speech. అతడు ఏమాత్రం కూడా with a speech. చూడండి, కొంత వర్తమానం సిద్ధపరచుకొని వచ్చాడు, ఇది మాట్లాడతానని. Oh, I've sinned before heaven and you, Father. ఏమని సిద్ధపరచుకున్నాడంటే, పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశాను. Number 2, not worthy to be called your son. అసలు నీ కుమారుడిగా పిలిపించుకోవడానికి ఏమాత్రం అర్హత లేదు. Number 3, you can hire me as your servant. ఇప్పుడు నన్ను నీ సేవకుల్లో ఒక్కవానిగా పెట్టుకో. 3 పాయింట్లు. All that he was ready to come and spill before the Father. అసలు ఎలా వచ్చాడంటే, అసలు తండ్రి ముందు పడిపోదామని అన్నట్టుగా వచ్చాడు. But when he came home, కానీ ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో, and he started to start point number 1, అతడు మొదటి పాయింట్ స్టార్ట్ చేశాడు. You know what the father did? అసలు తండ్రి ఏం చేశాడు మీకు తెలుసా? The father is speaking to the servant. ఆ యొక్క తండ్రి ఆ యొక్క బానిసతో మాట్లాడుతున్నాడు. The son wants to speak to the father. కుమారుడేమో తండ్రితో మాట్లాడదాం అనుకుంటున్నాడు. తండ్రేమో సేవకునితో మాట్లాడుతున్నాడు. What is he speaking to the servant about? అతడు ఆ యొక్క సేవకునితో దేని గురించి మాట్లాడుతున్నాడు? Hallelujah. 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 Verse 22 says, 22వ వచనం చెబుతుంది లూకా సువార్త 15వ అధ్యాయము. Father said to the servants, bring out the best robe. తండ్రి సేవకునితో ఏం చెప్పాడో తెలుసా? ప్రశస్తమైన వస్త్రమును తీసుకొని రండి. First thing, best robe. మొట్టమొదటి సంగతి ప్రశస్తమైన వస్త్రము. My son has gone with and come back with torn garments. నా కుమారుడు తప్పిపోయాడు, ఇప్పుడు మంచి వస్త్రము కావాలి. He's come home with torn garments and filthy garments. ఇప్పుడు ఆ కుమారుడు ఎలా వచ్చాడంటే చిరిగిపోయిన చాలా మలినమైన వస్త్రాలతో ఇంటికి వచ్చాడు. I must restore him the glory. ఆ యొక్క మహిమను తిరిగి నేను ఇద్దాం అనుకుంటున్నాను. Oh, hallelujah. Hallelujah. Put on him a new robe. ఒక నూతన వస్త్రమును, ప్రశస్తమైన వస్త్రమును పెట్టండి. First thing is a robe. మొట్టమొదటిది వస్త్రము. Are you listening to me this morning? ఈ రోజు నా మాటలు వింటున్నారా? Hallelujah. Hallelujah. How do I approach my heavenly Father? అసలు పరలోక దేవుని ఎలా మనం చేరుకోగలము? I go with him. I go to him. ఇలా వెళ్తాను. I put on his righteousness. ఆయన నీతిని నా మీద పెట్టుకొని వెళ్తాను. The book of Job, యోబు గ్రంథం చెబుతుంది 29 verse 14. 29వ అధ్యాయము 14వ వచనము. Job chapter 29 and verse number 14. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. Job says, యోబు అంటున్నాడు, I put on righteousness. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని. And it clothed me. కనుక అది నన్ను ధరించెను. Oh, hallelujah. Hallelujah. This is what we do. మనం అది చేయాలండి. We come to God's presence. మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు we put on his righteousness. మనము ఆయన నీతిని ధరించుకోవాలి. Because he is my righteousness. ఎందుకంటే ఆయనే మన నీతి అయి ఉన్నాడు. He is the one who paid for me. ఎందుకంటే నేను చేసిన పాపాలకి ఆయన వెల చెల్లించాడు. The first Adam messed it up. చూడండి, ఆదాము ఎప్పుడైతే అక్కడ ఫెయిల్ అయ్యాడో, the second Adam blessed me up.
మొదటి ఆదాము ఫెయిల్ అయ్యాడు, ఈ రెండవ ఆదాము మనల్ని ఉన్నతంగా పైకి ఎత్తాడు. Hallelujah. హల్లెలూయా. First Adam failed. మొదటి ఆదాము ఓడిపోయాడు. The second Adam promoted me. రెండవ ఆదాము నన్ను గెలిపించాడు. So when I come to him, అప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, I say, Father, I come in the name of Jesus. తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో వస్తున్నాను నాయనా. I come and covered by the righteousness of Christ. నేను క్రీస్తు వారి యొక్క నీతి చేత కప్పబడ్డాను. And thank you, the devil cannot point a finger at me. అపవాది ఇప్పుడు నా మీద ఏ మాత్రం కూడా వాడి యొక్క ఆయుధాలు ప్రయోగించలేడు గనుక నీకు స్తోత్రము. Because I recognize my righteousness is as filthy rags. ఒకప్పుడు నేను నా నీతితో కప్పుకున్నాను, ఆ నా నీతి అది మలినమైన వస్త్రము. Hallelujah. హల్లెలూయా. I cast aside my filthy rags. ఇప్పుడు నా మలిన వస్త్రాలన్నీ కూడా నేను తీసి పక్కన పడేశాను. Oh, I am tempted to talk to you about blind Bartimaeus. ఇప్పుడు ఆ యొక్క భర్తిమై ఉన్నాడు కదా గుడ్డివాడు, ఎప్పుడైతే యేసుని చూశాడో ఆ వస్త్రాన్ని వాడు పారవేశాడు. He threw his blind garment. ఆ యొక్క గుడ్డి వస్త్రమును అతను తీసి పారవేశాడు. He said, this garment I will need no more. ఇక అంటున్నాడు, ఇక ఈ వస్త్రము నాకు అవసరము లేదు. I am looking at the one who made the stars and the heavens. నేను ఇప్పుడు ఆకాశాన్ని భూమిని చేసిన సృష్టికర్తను చూస్తూ ఉన్నాను. He is the one who created me in the secret places. నన్ను ఆ యొక్క రహస్య స్థలములను కలుగు చేసిన వాడు ఈ దేవుడే. He is the glory and the lifter of my head. అతడు మహిమయే ఉన్నాడు, నన్ను లేవనెత్తు వాడై ఉన్నాడు. I will need no more of this garment, no more. ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న ఈ మలిన వస్త్రము నాకు అవసరము లేదు. He threw it before he got healed. చూడండి, అతడు స్వస్థత పొందుకోక ముందుగానే విసిరివేశాడు. Hallelujah. Hallelujah. We must throw our filthy garments. చూడండి, మన మలిన వస్త్రాలు మనం ముందు పారవేయాలి. And embrace the cross. అప్పుడు ఆ యొక్క సిలువను హత్తుకోవాలి. Hallelujah. హల్లెలూయా. And say, Father, I come to your presence. అయ్యా నీ సన్నిధానానికి వస్తున్నాను నాయనా. In Jesus name. యేసు నామములో. Not because of my goodness. నా యొక్క మంచితనం బట్టి కాదు. No. కాదు. I may be a nice person. నీ ఒకవేళ మంచివాడనై ఉండొచ్చు. People may say, oh, nice guy. ప్రజలు చెప్పొచ్చు ఇది చాలా మంచివాడండి. But not nice enough for you. గానీ వాళ్ళు అనుకున్నంతగా లేకపోతే నీ అంత మంచివాడిని కాదు. Compared to your righteousness, this is filthy rags. ప్రభువా, ప్రజలు నన్ను పొగుడుతారేమో మంచివాడిని, కానీ నీతో పోల్చుకుంటే నేను మంచివాడిని కాదు నాయనా. I can't even come 1% to your holy standards. అసలు నీ పరిశుద్ధత ముందు ఒక్క పాయింట్ కు నిలబడే అర్హత నాకు లేదు. I need your blood to wash me head to toe. అయ్యా నన్ను కడుగుకోవడానికి నాకు నీ రక్తము కావాలి నాయనా. Nothing to the cross I bring. అయ్యా సిలువ దగ్గరికి నేను ఏది కూడా తేలేను నాయనా. Only to the cross I cling. ప్రభువా, నీ సిలువ యొద్ద మాత్రమే నేను పరిశుద్ధ పరచబడగలను. The devil does not know what to say. అసలు అపవాదికి అసలు ఏది కూడా తెలియదండి. But if you say I'm reading my Bible for 4 hours every day, గానీ ఇవన్నీ కూడా కాకుండా నేను ప్రతిరోజు 4 గంటలు చదువుతాను బైబిల్ అని చెబితే, the devil will say there's somebody reading for 5 hours. దేవుడు చెప్తాడు, ఇదిగో నీకు తెలుసా ఇంకొక లేడీ 5 గంటలు చదువుతుంది బైబిల్ అని. So we'll begin to compare with one another. అప్పుడు అమ్మో 4 గంటల నుంచి ఇప్పుడు 6 గంటలకు వెళ్దాము అనుకుంటావు. But we say, Lord, I got nothing to offer you. ప్రభువా, అసలు నీకు సమర్పించడానికి నా యొద్ద ఏది కూడా లేదు నాయనా. Just as the prodigal son received the robe from the father, I received the robe of righteousness. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుంచి ఆ యొక్క ప్రశస్తమైన వస్త్రం అందుకున్న రీతిగా నేను నీ యొద్ద నుంచి రక్షణ వస్త్రం అందుకుంటున్నాను నాయనా. Hallelujah. హల్లెలూయా. Can we stand to our feet as I pray and close? నేను ప్రార్థన చేసి ముగిస్తుండగా ప్రతి ఒక్కరు లేచి నిలబడదామా? Hallelujah. హల్లెలూయా. Praise the name of the Lord. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. Praise the name of the Lord. యేసు నామాన్ని స్తుతించండి ప్రతి ఒక్కరు కూడా. Hallelujah. హల్లెలూయా. Bible says and Elisha saw it. బైబిల్ చెప్తుంది ఎలీషా చూశాడు. And he cried out, my father, my father. నా తండ్రి, నా తండ్రి. And he saw him no more. అతడు ఇక చూశాడు, అతడు ఏలియా కనబడలేదు. And he took hold of his own clothes. ఆ యొక్క వస్త్రము తీసుకొని And he tore them to 2 pieces. ఆ వస్త్రాన్ని చింపివేసి 2 వస్త్రాలుగా. He looked up. అతడు పైకి చూసి, and he took the mantle of Elijah. పైకి చూసి ఏలియా యొక్క వస్త్రమును పట్టుకున్నాడు. that had fallen from the chariot. ఆ యొక్క రథము మీద నుంచి ఏలియా వస్త్రము కింద పడింది. He took hold of the righteousness of ఆ యొక్క నీతి ఆ వస్త్రము పట్టుకొని threw away his filthy rags. ఆ యొక్క తన దగ్గర ఉన్న మల్లు వస్త్రాన్ని విసిరివేశాడు. This morning, ఈ ఉదయం వేళ, let's say, God, without you I can do nothing. ప్రభువా, నీతో కాకుండా ఏది కూడా చేయలేను నాయనా అని చెబుదాం. Nothing I bring to you. ప్రభువా, నేను నీ యొద్దకు ఏది కూడా తేలేను నాయనా. I can only bring my emptiness. అయ్యా, నేను నా యొక్క ఖాళీతనాన్ని తేగలను ప్రభువా. So that I can exchange it with your righteousness. నా ఖాళీతనాన్ని తెచ్చి నీ యొక్క నీతిని నేను పుచ్చుకొనగలను నీ యొద్ద నుంచి. Many of us have said something like this.
ప్రతి ఒక్కరు కూడా ఇలాగ చెప్తారు. Some of us have said something like this probably. ప్రతి ఒక్కరు వేరే వాళ్ళు వేరే రకంగా చెప్తారు. Oh God, I've been a good Christian. ప్రభువా నేను చాలా మంచి క్రైస్తవుడిగా ఉన్నాను. Oh, I've been praying every day, but you're not listening to my నేను prayer. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను కానీ నువ్వు వినట్లేదు అంతే. But today will you change your prayer? కానీ ఈ రోజు మన ప్రార్థనలు మార్చేద్దామండి. Say, God, I got nothing to offer you. ప్రభువా నీకు సమర్పించడానికి నా యొద్ద ఏది కూడా లేదు నాయనా. My righteousness is as filthy rags. ప్రభువా నా యొక్క నీతి అది మలినమైనది. I want 100% your righteousness. ప్రభువా నీ నీతి నాకు 100% కావాలి. I've covered with my fig leaves. అయ్యా నా యొక్క అంజూరపు ఆకుల్ని తీసివేస్తున్నాను. And I think these fig leaves sometime I think it will cover me, but it is not. ప్రభువా ని అనుకున్నాను ఆ అంజూరపు ఆకులు నన్ను కప్పుతాయేమో చిరకాలము అని. But today I need the blood of Christ. కానీ ఈ రోజు ని కప్పబడడానికి నాకు యేసయ్య రక్తము కావాలి. Lift your hands to the Lord this morning. హస్తాలు పైకెత్తాం ప్రతి ఒక్కరు కూడా. Hallelujah. హల్లెలూయా. Come on everybody, pray this morning. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యాహ్నం వేళ ప్రార్థన చేద్దాం. Whatever your needs are this morning. ఈ అవసరత ఏదైనప్పటికీ, whatever the doctor's reports are this morning. డాక్టర్ గారు ఏ రిపోర్ట్లు ఇచ్చినప్పటికీ it doesn't matter. అది దేవునికి లెక్క కాదు. Because when you say God, I depend only on you. ప్రభువా నేను నీ మీద ఆధారపడుతున్నాను అని చెప్పినప్పుడు the healing power of God will flow. దేవుడి యొక్క స్వస్థత నీలో ప్రవహిస్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా. Come on, lift your hands and give me to praise the Lord. హస్తాలు పైకి దేవునికి నామమునకు స్తోత్రం చెల్లిద్దాం. Say, God, in the name of Jesus. యేసయ్య నీ నామములో I don't come with my righteousness. అయ్యా నేను నా నీతి చేత రావడం లేదు నాయనా. I come and accept your righteousness. అయ్యా నేను నీ యొక్క రక్షణ చేత వస్తుంది, నీ నీతి which చేత is వస్తుంది. available to Jesus Christ our అయ్యా ఈ యొక్క Lord. నీతి యేసుక్రీస్తు ప్రభువా నీలోనే నాకు Whatever దొరుకుతుంది. your needs are this morning. ఈ యొక్క ఉదయవేళ నీ అవసరత ఏదైనప్పటికీ Lift your hands and say in Jesus' name. నీ హస్తాలు పైకెత్తి యేసు నామాన్ని చెప్పు. This is my problem. అయ్యా ఇది నా సమస్య, This is my requirement. ఇది నా యొక్క అవసరత. Hallelujah. హల్లెలూయా. Father, in the name of Jesus. తండ్రి యేసు నామములో This is what we need from you this day. ఇది నాకు కావాలి నాయనా. In the name of the Lord. యేసు నామములో I know you're the only source of every blessing. అయ్యా ప్రతి ఆశీర్వాదానికి నీవే ఆధారమై ఉన్నావు. I receive my blessing. అయ్యా నీ ఆశీర్వాదాన్ని పొందుకున్నాను. Come on, lift your hands everybody. హస్తాలు పైకెత్తాం ప్రతి I ఒక్కరు కూడా. receive my blessing. నీ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాను. I receive my blessing. నా ఆశీర్వాదాన్ని Oh, పొందుకుంటున్నాను. somebody open your mouth and begin to talk to the Lord. నోరు తెరిచి దేవుని నామమును అడుగుదాం ప్రతి ఒక్కరు Somebody కూడా. open your mouth. నోరు తెరుద్దాం ప్రతి ఒక్కరు Somebody కూడా. open your mouth. ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం. I receive my blessing. నా యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుకున్నాను. I receive my healing. నా యొక్క స్వస్థతను నేను I పొందుకున్నాను. receive my deliverance. నా యొక్క విడుదలని నేను పొందుకున్నాను. In the name of Jesus. యేసు నామములో. Come on, open your mouth, somebody. ప్రతి ఒక్క నోరు తెరుద్దాము. I am blessed. In ఓ the నేను name of the Lord. ఆశీర్వదించబడిన వాడను. Somebody open your mouth and say, I am నోరు blessed. తెరిచి చెబుతాం ప్రతి ఒక్కరు కూడా. My family is blessed. నా యొక్క కుటుంబం దీవించబడింది. My children are blessed. మా యొక్క పిల్లలు